నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా హరిత దినోత్సవం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, మొక్కలు నాటిన మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి మొక్కలు నాటినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హరిహార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు హరితహార కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి కిరణ్ చెప్పండి. రాజశేఖర్, ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దశాబ్ద ఉత్సవాలను నిర్వహిస్తున్నదో అందులో భాగంగా ఈ రోజు సూర్యాపేట జిల్లాలో ఘనంగా హరిత దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగూడూరులో ఏర్పాటు చేసినటువంటి ఈ హరిత దినోత్సవ కార్యక్రమానికి అక్కడి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ తో పాటు ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి, విద్యుత్ శాఖ మంత్రులు గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అక్కడ హరిత దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆయిల్ ఫామ్ మొక్కలను కూడా నాటడం జరిగింది. ఆ యొక్క మొక్కలను నాటిన అనంతరం మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకొని హరిత దినోత్సవం కార్యక్రమం చేస్తున్నాడో తెలంగాణ దేశంలోనే హరిత విప్లవంగా మారిందని, ఆకుపచ్చ తెలంగాణగా మారిందని, కేసీఆర్ చేసినట్టు 2014 తర్వాత ప్రతిష్టాత్మకంగా హరిత దినోత్సవం కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ మొక్కల పెంపకం వల్ల ఇటు మానవ సమాజానికి ఆక్సిజన్ అందించడంతో పాటు ప్రాణవాయువుగా పెంచడంతో పాటు వర్షాలు అధికంగా వస్తాయని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కేసీఆర్ చెప్పిన విధంగా అందరూ కూడా మొక్కలు నాటాలని ఇప్పుడు ఆకుపచ్చ తెలంగాణ మారిందని మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలపడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అడ్డగూడూరులో దాదాపు వేలాది మంది యొక్క కార్యక్రమంలో పాల్గొని వేలాది మొక్కలు కూడా నాటడం జరిగింది. నాటిన తర్వాత అక్కడ జరిగినటువంటి బహిరంగ సభలో వారిద్దరు కూడా మాట్లాడుతూ 2014 ముందు 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసుకున్నట్టయితే అంతకు ముందు 27% ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హరితహారము దాని తర్వాత 33% పెరిగిందని, దీంతో తెలంగాణ రాష్ట్రము దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా మేల్కొని, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దశాబ్ద ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నదో ప్రతిరోజు ఒక కార్యక్రమం ద్వారా నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే యొక్క ఉత్సవాలను ప్రజలకు బ్రహ్మరథం పడుతున్నారని కూడా వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ దశాబ్ద ఉత్సవాలలో ఇటు ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహిస్తుండడం వల్ల ప్రజలు ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఒక రోజు విద్యుత్, మరొక రోజు హరితం, ఒక రోజు ఆరోగ్యం, ఒక రోజు సంక్షేమం, ఈ విధంగా 21 రోజులు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ యొక్క దశాబ్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈ దశాబ్ద ఉత్సవాలకు గ్రామ ప్రజల నుంచి పట్టణ ప్రజల వరకు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క ఉత్సవం విజయవంతం చేస్తున్నారని, ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హరిత ఉత్సవాల్లో పాల్గొని ఈ యొక్క ప్రతిరోజు జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇక్కడ ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ అడ్డగూడు మండలంలో మొక్కలు నాటి అక్కడ ప్రజలను ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ గతంలో వారం రోజుల క్రితం ఏదైతే జనహారతి నిర్వహించారో, కాళేశ్వరం నీళ్లు గోదావరికి వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోనే సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గంలో 1,00,000 మందికి పైగా జనాన్ని సమీకరించి ఆ యొక్క కాళేశ్వరం నీళ్లకు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అక్కడ నిర్వహించినటువంటి కార్యక్రమం వండర్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కి చరిత్ర కూడా సృష్టించింది. ఒక రకంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి తెలంగాణలోనే ఈ యొక్క తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క 1,00,000 జన హారతి కార్యక్రమంలో ముఖ్యంగా తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలకు కాళేశ్వరం నీళ్ళు వచ్చాయి. ఈ కాళేశ్వరం నీళ్లకు ప్రజలు బ్రహ్మరథం కూడా పట్టారు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందో ఆ యొక్క కార్యక్రమాలు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్నాయి. రాజశేఖర్, కిరణ్, అంటే ఈ కార్యక్రమ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా రోజుకు ఒక సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి అభివృద్ధిని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన వినిపిస్తుందా? అంటే ముందు నుంచి ఎంపీ సంతోష్ కూడా హరితహారం కింద 1,00,000 మొక్కలు నాటే ప్రయత్నంలో భాగంగా ఎక్కడో చాలా వరకు సెలబ్రిటీలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా మొక్కలు నాటే ప్రయత్నం చేయడం, ఆ విధమైనటువంటి ఎక్స్పోజ్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వినిపిస్తుంది? అయితే మొక్కలే ప్రాణవాయువుగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారము తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి యొక్క హరితహారానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క హరితహార కార్యక్రమానికి పిలుపునిచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క మొక్కలను నాటి లక్షల కోట్లాది మొక్కలను నాటి తెలంగాణ ఇప్పుడు దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా హరితహారంలో నెంబర్ 1 గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ రోజు మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కావచ్చు, అందరూ కూడా ఒకటే గ్రామంలో యొక్క హరితహారం కార్యక్రమంలో మొక్కలకు అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి దాన్ని పర్యవేక్షిస్తూ చెట్టును కాపాడుకునే బాధ్యత కూడా ఇటు ప్రజల పైన అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన ఉంచడం జరిగింది.
మొత్తానికి ఏదైతే గతంలో ఎంపీ సంతోష్ కుమార్ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారో గ్రీన్ ఛాలెంజ్, ఈ యొక్క గ్రీన్ ఛాలెంజ్ ఇటు సినిమా యాక్టర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఒకరు మొక్కలు నాటిన తర్వాత మరొకరికి ఛాలెంజ్ ఇస్తూ ఈ యొక్క హరిత కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినట్టు చెప్పవచ్చు. ఈ దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా కూడా ఈ యొక్క హరిత దినోత్సవాన్ని ఈ రోజు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క హరిత దినోత్సవ కార్యక్రమంలో కూడా ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని గ్రామాల నుంచి పట్టణాలు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమం అయితే ఈ రోజు అయితే విజయవంతమైందని చెప్పవచ్చు. అందరూ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు అయితే చురుగ్గా పాల్గొంటున్నారు. రాజశేఖర్.